ఇక్కడ ఈ పుస్తకం మీకు వివరిస్తున్నా మిత్రులరా. అంటే ముందు పుస్తకం నేను ఎందుకు రాయాలనుకున్నా అనేది కూడా ఇక్కడ మనకి ఆ ప్రారంభం అనేది మామూలుగా ప్రతి ఒక్కరు ఎందుకు రాయాలనుకున్నా చెప్తారు పుస్తకంలో. చూడండి, ఇక్కడ మనం స్టార్టింగ్ మొదలు పెట్టుకుంటే కాలం 14 బిలియన్ సంవత్సరాలు అంటే దాదాపు కోట్ల సంవత్సరాల క్రితం నుంచి మన పుస్తకం మొదలవుతుంది. కోట్ల సంవత్సరాల నుంచి మన పుస్తకం మొదలవుతుంది. అలాగే ఇదంతా మానవ జీవ పరిణామం నుంచి మొదలై మనకి పుస్తకము మానవ జీవ పరిణామం నుంచి మొదలై ఎలా ముందుకు వస్తుంది అనేది మీకు చూకిగా చెప్తాను. ఇది 3.3 మిలియన్ సంవత్సరాలలో కాలంలో ఎలా జరిగింది, ఇదంతా రెఫరెన్స్ తో ఉంటుంది మన పుస్తకం. కాలం 1,20,000 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ఏముంది, అలాగే చారిత్రకమైన పురావస్తు శాఖ వారు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు అందించిన ఫొటోస్ ఉంటాయి. అంటే ఎంత ఉంటుందంటే మనది ఇలా చెప్పుకుంటూ వెళ్తూ కాలం వచ్చేసరికి ఇట్లా 7,000 సంవత్సరాల క్రితం బిఫోర్ కామన్ ఎరా 7,000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, అసలు ఆనాటి పరిస్థితులు ఎలాంటివి, అప్పుడు ఎలాంటి జీవనం గడిపేవారు అనేది ఉంటుంది. ఇలా చూసుకుంటూ పోతే కాలము 2,500 సంవత్సరాల క్రితం బిఫోర్ కామన్ ఇయర్ అంటే 4,500 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇదంతా అంటే ఇక్కడ నుండి 2,500 సంవత్సరాల నుంచి ఇది ఎలా ఎక్కడ బయటపడింది, ఎప్పుడు బయటపడింది అనేది మనకు చరిత్రకారులు ఎవరి ద్వారా ఇది బయటకు వచ్చింది అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఆర్డి బెనర్జీ అండ్ సర్ జాన్ మార్షల్ వీళ్ళందరూ ఎలా దీనిని ఐడెంటిఫై చేశారు, చారిత్రకంగా ఎలా బయటకు వచ్చింది చరిత్ర అనేది కూడా ఇక్కడ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ సింధు లోయలో చాలా మంది ఈ సింబల్ ని పశుపతినాథుడు అక్కడి నుంచే శివుడు ఉన్నాడు అప్పటి నుంచే అనేది చెప్తారు. అవన్నీ ఈ బుక్ ద్వారా తేటతెల్లమైపోతుంది, ఏది నిజం ఏది అబద్ధం అని తెలిసిపోతుంది. మీకు చాలా క్లారిటీగా పుస్తకంలో పొందుపరచడం జరుగుతుంది. సింధు నాగరికతలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి చిహ్నాలు బయటపడ్డాయి, స్వస్తిక చిహ్నం ఆనాటికే సింధు లోయలో ఎక్కడ దొరికి ఎందుకు వచ్చి ఎలా ఉంది అది అనేది కూడా దీంట్లో మనకు వస్తాయి. అంటే ఇక్కడ మనం చూసుకుంటూ పోతే నాగరికతలో అసలు సింధు నాగరికత నుంచే బౌద్ధం ఎలా వచ్చింది, దాని ఆధారాలు ఏంటిది, దాని ఆవశ్యకత ఎక్కడి నుంచి మొదలైంది, ఒక చారిత్రక ఆధారాలతో అంటే ఏదో బుర్రకథ రాసినట్టు కాకుండా చారిత్రక ఆధారాలతో మీ ముందుకు రాబోవడం జరుగుతుంది. చాలా ఎంత కష్టపడ్డామంటే ఈ పుస్తకం తయారు చేయడానికి. అసలు నేను నేపాల్కి 2 సార్లు పోవాల్సి వచ్చింది ఈ పుస్తకం చేయడానికి. బైక్ మీద నేపాల్కి 2 సార్లు పోవాల్సి వచ్చింది నేను. చూడండి, ఇక్కడ సింధు నాగరికతలో మొదలైన తర్వాత అసలు బౌద్ధ కల్చర్ ఎలా ఈ యొక్క 28 మంది బుద్ధుల చరిత్ర, అసలు బుద్ధులు ఎలా చారిత్రకంగా వీళ్ళు ఉన్నారు, వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేశారు, అసలు వీళ్ళు నిజంగా ఉన్నారా లేకుంటే ఏదో కథలో చెప్పినట్టు చెప్పారా అనేది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. అంటే దీనికి చారిత్రకమైన ఆధారం చాలా రెఫరెన్స్ తో ఉంటుంది పుస్తకం. ఇది రెఫరెన్స్ తో పుస్తకం ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకు గౌతమ్ సాఖ్య అది చూడండి, ఆయన పేరు కూడా ఆ కాలం నాటి పేరు ఏముంది అనేది కూడా మనకి చరిత్రలో తెలుస్తుంది. అంటే ఎట్లా హిస్టారికల్ పుస్తకం. తనహంకర బుద్ధుడు నెంబర్ 1 బుద్ధుడు ఏంటిది, ఆయన మరి చారిత్రకంగా ఎలా గుర్తించారు, 1వ బుద్ధుని ఎలా గుర్తించారు, ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అలాగే 25వ బుద్ధుడు ఆర్కియాలజికల్ గా గుర్తించి నేను ఒక నేపాల్కి వెళ్ళి చూసిన ఆ యొక్క చారిత్రకమైన అంశాలతో ఉంటుంది. తర్వాత మనం చూస్తే ఇక్కడ 26వ బుద్ధుడు కొనగమన బుద్ధుడు, ఆయన యొక్క అస్థికలు అంటే కార్బన్ డేటింగ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే ఈ యొక్క వరల్డ్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క కార్బన్ డేటింగ్ చేసి ఆయన కరెక్ట్ గా 800 సంవత్సరాల క్రితం, అంటే ఎప్పుడు బిఫోర్ కామన్ ఇయర్ 800 సంవత్సరాలు అంటే తథాగత బుద్ధుడి కంటే 200 సంవత్సరాల ముందు ఉన్నవాడు ఎవరు, 26వ బుద్ధుడు. కాలం 1100 బీసీలో ఏం జరిగింది సింధు నాగరికత సంబంధించి. అంటే ఎలా ఉంటుందంటే ఇది
2500 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బీసీ 1800 సంవత్సరాలు, ఆనాటి నాగరికతలు, ఆ రెఫరెన్స్లు ఎలా ఎక్కడ ఇవి మనకు రెఫరెన్స్ దొరికాయి, ఏ భాషలో దొరికాయి అని చెప్పడానికి ఉంటుంది. ఆనాటి వర్తక వాణిజ్యాలు ఎలా ఉండేటివి అనేటివి కూడా మనం ఈ పుస్తకాల్లో రాయడం జరిగింది. అంటే చారిత్రక ఎవిడెన్సులు అంటే పూర్తి స్థాయిలో ఏదో కాకుండా ఆనాటి కాలం పనిముట్లు కావచ్చు, ఇలా చారిత్రక విషయాలు విత్ ఎవిడెన్స్ తో మీకు ఈ పుస్తకం ఎంత విలువైందంటే ఈ దేశంలో ఈ పుస్తకం చదివితే సార్ చరిత్ర మొత్తం అర్థమవుతుంది. తర్వాత 600 బీసీ అంటే బిఫోర్ కామన్ ఎరా, అంటే ఇప్పటికి 2600 సంవత్సరాల క్రితము చరిత్ర ఎలా ఉంది ఆ తర్వాత అనేది ఈ పుస్తకంలో ఉంటుంది. ఇక్కడ మనకు చూస్తే ఈ 2600 సంవత్సరాల కింద జనపదాల గురించి మనం చూసుకుంటే కాశీ నెంబర్ 1 జనపదం. ఇక్కడ కాశీ ప్రాచీన భారతదేశంలో ప్రారంభ మరియు అత్యంత శక్తివంతమైన మహాజనపదం. ఇది 450 బీసీ అంటే 2450 బీసీలో ముఖ్యమైన పట్టణంగా అభివృద్ధి చెందినని చెప్పేసి చరిత్ర మొదలవుతుంది. ఇక్కడ మనకి కాశీ, తర్వాత అంగ జనపదం, తర్వాత వజ్జి జనపదం, తర్వాత కోసల జనపదం, ఇలా మనకు అంటే పాంచాల, 6 కురు, 7 మగధ జనపదం. ఈ మగధ జనపదంలో నేను రాజగిరికి వెళ్ళి మగధ జనపదాన్ని బింబిసార రాజ్యాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలించి ఒక బింబిసారని తన కొడుకు కునిక అంటే అజాతశత్రువు తనను జైల్లో పెట్టినప్పుడు ఆ జైలు కూడా సందర్శించాను నేను. ఎంతో వ్యయ ప్రయాసాలు. రాజగిరి దాదాపు ఇక్కడ నుంచి 1800 కిలోమీటర్లు 1900 కిలోమీటర్లు వస్తుంది మా కర్నూలు నుండి. అక్కడికి బైక్ వేసుకొని ఒకసారి కాదు 2 సార్లు ఇలా ఈ యొక్క మగధ సామ్రాజ్యంలో బీహార్లోని రాజా బింబిసార జైలు రాజగిరిలో ఉన్న ఒక చారిత్రకమైన ప్రదేశం. ఇక్కడ బింబిసారుడు అతని కుమారుడు అజాతశత్రువు బంధించాడని చెప్పేసి మనం పుస్తకంలో చూడొచ్చు. అలాగే అజాతశత్రువు తర్వాత రియలైజ్ అయిపోయి తను ఏమేమి కట్టించాడో బుద్ధునికి సంబంధించినటువంటి ఆర్కలాజికల్ ఎవిడెన్స్, ఆనాడు శిలా ప్రతిమలు కూడా ఇక్కడ చూడండి. అజాతశత్రువు బుద్ధుడిని గౌరవించాడు. వరల్డ్ హిస్టరీ ఎన్సైక్లోపీడియాలో ఇది మనం చూడొచ్చు. తర్వాత ఇలా రాజవంశాలు, మహాజనపదాలు, రంధరాజవంశం, ధనంద వాళ్ళ వంశాలు ఎంతమంది ఉన్నాయి, అలాగే మౌర్య వంశం చంద్రగుప్త మౌర్యం ఎట్లా వచ్చింది, వారి యొక్క ఆర్కలాజికల్ ఎవిడెన్స్ ఏంటిది, శాసన ఆధారాలు ఏంటిది. ఇలా పోతే మనం కళింగ ఘాట్, అశోకుడు యొక్క కళింగ ఘాట్ గురించి మనం వివరించవచ్చు. ఇలా ఒకటి కాదు చాలా ఇది. తర్వాత అస్మక జనపదం మనది, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది అస్మక జనపదం అంటారు. మీరు చూస్తే ఇక్కడ మీకు తెలియని చరిత్ర ఒకటి బయటపడుతుంది దీంట్లోన. ఇక్కడ నేను ఏలుబెట్టి చూపించే కూడా ఈ అస్మక జనపదము ఎక్కడ ముగుస్తుంది అంటే దక్షిణ భారతదేశం వరకు ఎండ్ అయిపోతుంది. దక్షిణ భారతదేశంలో ఎండ్ అయిపోయి అక్కడ పైకి అంటే ఇదంతా మహాజనపదాలు, ఇదంతా ఇక్కడికి వచ్చి ఎండ్ అయిపోయినప్పుడు మరి ఈ కింద ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? ఈ క్రింద ప్రాంతానికి చరిత్ర లేదా? మరి కేవలము ఇవే పైన ఉండేటివేనా జనపదాలు? అంటే ఇదే దీనికి సింధు నాగరికత ఇదంతా ఉన్నప్పుడు మరి ఈ కింద ఉన్న చరిత్ర ఏంటిది? ఈ శ్రీలంక కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ఇవన్నీ గుహలు ఏమంటారు, ద్వీపాలు ఉన్నాయి కదా, ఈ ద్వీపాలు కల్చర్ కావచ్చు, చుట్టుపక్కల చిన్న చిన్న ద్వీపాలు, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే శ్రీలంక, ఇవన్నీ అప్పుడు ఆ కాలం మన భారతదేశంలోటివే కదా. మరి ఈ కింద చరిత్రని ఏమంటారంటే ఈ చరిత్రలో దీన్ని ఒక వివక్షగా చూపించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆనాటి నుండి ఇక్కడ ఉన్న సింధు నాగరికత నుంచి సింధు నాగరికత ఇక్కడ వెలిసిల్లితే ఇక్కడ నుంచి మైదాన భూముల్లోకి వచ్చి ఇక్కడ దక్షిణ భారతదేశంలో అంటే మన దేశంలో ద్రావిడ కల్చర్తో కలిసి
మమేకమై జనపదాలు, బౌద్ధము మమేకం చేసి జనపదాలు ఏర్పాటు చేసింది. కానీ మేము మా కల్చర్ వేరు, మా ఆలోచన వేరు అని చెప్పేసి దక్షిణ భారతదేశం ఇక్కడ నుంచి చూస్తే మనము 5 రాష్ట్రాలు శ్రీలంకతో కలుపుకుంటే వీళ్ళతో కలవలేదు అనేది చరిత్ర చెప్తుంది. దీని చరిత్రను మనము మొరున పడితే దీంట్లో మేము చాలా అస్మక జనపదం తర్వాత చాలా మేము విలువైన సమాచారం అందించాం దీంట్లో. ఎందుకంటే చరిత్ర దాగదు కదా. సో ఇలా చెప్పుకుంటూ పోతే మిత్రులరా, మనం కాలము 300 BC అంటే 2300 సంవత్సరాల క్రితం ఏముంది, దాని యొక్క ఆధారాలు ఏంటిది, అక్కడ మన దేశాన్ని పరిపాలించిన రాజ్యాలు ఏంటివి అప్పుడు, ఇక చరిత్ర ఏంది అసలు, మత్స్య చరిత్ర, మన 2 చేపల గుర్తులు ఏ కల్చర్కి వస్తాయి, దక్షిణ భారతదేశంలో ఈ యొక్క పాండ్య రాజులకు సంబంధించింది మత్స్య సింబల్ వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పుస్తకంలో చాలా విలువైన సమాచారాన్ని ఎవిడెన్స్ తో, చారిత్రక ఆధారాలతో తమిళ దేశంలో బౌద్ధాన్ని ఎలా ఆక్రమించుకున్నారు, బౌద్ధాన్ని ఎలా డిస్టర్బ్ చేశారు, పాండిచేరి పురాతన బుద్ధ విగ్రహాలు ఎలా విరగొట్టారు, ఒకటేంటిది చరిత్ర చూసుకుంటూ పోతే ఇక్కడ పోతే మనకు ఏది చోళ డైనెస్టీ అంటే దేశంలో ఉన్న రాజవంశాలన్నీ వివరించుకుంటూ రాజవంశాలతో ఒక్కటే లాస్ట్కి మీరు చూస్తే కదా ఎవరికరా రుద్రమదేవి పాండ్య సామ్రాజ్యంలో అంతర్గత సంక్షోభ సమయంలో కాకతీయులు మళ్ళీ ఆంధ్రను ఏకం చేశారు. 1323 CEలో ఢిల్లీ సుల్తాన్ గయత్ ఆల్ దీన్ తుగ్లక్ ఉలక్ అనేది ఇక్కడ వస్తుంది మనకు. అంటే ఇక్కడ చూడండి ఈ పుస్తకము ఎంత అంటే ఇక్కడ చూడు 250 సంవత్సరం CE 270 CE నాగార్జునకొండ ఆయక స్తంభం యొక్క శాసనం కూడా ఇక్కడ వివరించడం జరిగింది. చూస్తే ఖాన్ ఆధ్వర్యంలో వరంగల్ ను ముట్టడించడానికి పెద్ద సైన్యాన్ని పంపాడు. ఆ యుద్ధంలో కాకతీయ రాజవంశం పరాజయ పాలైంది. అంటే ఈ ముస్లిం రాజులు కాకతీయ వంశంలోనే ఎంటర్ అయ్యారని మనకు చరిత్ర తెలుస్తుంది. కాబట్టి ఇది తర్వాత ముసునూరి నాయకులు ఎవరు, ఇప్పుడు ముసునూరు నాయకులు ఏ సామాజిక వర్గానికి వస్తారు, చాలా విలువైన అసలు చెప్పాలంటే ఈ కాకవీడు ఎవరు, కాపనీడు తర్వాత కొండపల్లి కోట ఎవరు, కొండపల్లి కోట 1125లో రెడ్డి రాజ్యం నిర్మించింది. ఇది చాలా ఆర్టికల్ తోని చాలా చారిత్రక ఆధారాలతో ఎవిడెన్స్ తో మన ముందుకు పుస్తకం వస్తుంది. సో మిత్రులారా, మీకు పుస్తకాన్ని ఒకసారి వివరించి ఇవ్వండి. మీరు ఇక్కడ బాదామి గుహలు, నేను కర్ణాటక వెళ్ళాను, బాదామి గుహల్లో బౌద్ధ శిల్పాలు, నేను కర్ణాటకకి వెళ్ళి బైక్ మీద పర్యటన చేసి నేను అంత చరిత్ర మీ ముందు తీసుకొచ్చాను. ఎంతో వ్యయ ప్రయాసాలు పడి కష్టపడి, చిన్న విషయం కాదు. ఒక దెబ్బ తగిలితే చిన్నగా యాక్సిడెంట్ జరిగితే మనిషి బతకని రోజులు ఇప్పుడు ఈ రోజుల్లో. చూడండి ఇక్కడ మనము హొయసల రాజవంశం గురించి నేను క్లియర్ గా మీకు అందించడం జరిగింది, చాలా నీట్ గా. అంటే నేను ఏం చేశానంటే ఒక చిన్న నోట్బుక్ తీసుకొని వెళ్ళిన ప్రతి చోట రాసుకుంటూ వచ్చాను అవన్నీ. అంటే నాకు అక్కడ ఏంటంటే నాకు మళ్ళీ మర్చిపోతాను కదా. ఇలా ఒక్కటేమిటి అసలు 600 పేజీలు మన ఈ యొక్క పుస్తకం మీ ముందుకు రాబోతుంది. ఇక్కడ చెప్పుకుంటూ పోతే మనం ఒక్కటే ఇక్కడ తర్వాత ఇలా చరిత్రను చెప్పుకుంటూ వచ్చి నేను మళ్ళీ నా అన్వేషణ ఇక్కడ చూడండి. చరిత్రను చెప్పిన తర్వాత ఇక్కడ మనకి చరిత్ర మొత్తం ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి నా అన్వేషణ మొదలవుతుంది. ఎన్నో పేజీ 159వ పేజీ నుంచి నా అన్వేషణ మొదలవుతుంది. నా అన్వేషణలో నేను తిరిగిన ప్రాంతాలు అన్ని అంటే చాలా క్షుప్తంగా ఇక్కడ చూడండి. ఇది సాతాని కోటలో ఒక సామ్రాజ్యం. నోట్బుక్లు రాసుకొని నాకు వచ్చిన దాంట్లో కొంగిని గీతలు రాసుకొని ఎంత రాసుకొని వచ్చాను. అలాగే ఇడిపోతే మనకు జొన్నగిరి తెలుసు కదా, జొన్నగిరి అశోకుడి శాసనాలు, జొన్నగిరిలో ఎలాంటి సబ్జెక్ట్ ఉంది మీకు తెలుసు కదా. అలాగే రాజుల మందగిరి చూశారా, కర్నూలు జిల్లాలో రాజుల మందగిరి అశోకుడు శిలా శాసనాలు ఇప్పటికి భద్రంగా ఉన్నాయి. జొన్నగిరిలో ఇప్పటికీ వర్షం పడితే వజ్రాలు ఎందుకు బయటకు వస్తాయి, దాన్ని సువర్ణగిరి రాజధానిగా ఎందుకు పెట్టాడు అశోకుడు అంటే చాలా పెద్ద చరిత్ర ఇది. సువర్ణగిరి ఎందుకు పెట్టాడు ఆ కాలంలో, మరి సువర్ణగిరి అని పేరు ఎందుకు ఉంది, ఇప్పుడు అక్కడ రిలయన్స్ వాడు ఇప్పుడు ఎందుకు తవ్వకాలు చేస్తున్నాడు, బంగారు ఎందుకు బయటపడుతున్నాడా, భూమి లోపల బంగారు ఉంది, భూమి పైన వర్షం పడితే వజ్రాలు బయటకు వస్తున్నాయి అంటే చిన్న విషయం కాదు. అంటే ఆ కాలంలో అశోకుడు దీన్ని సువర్ణగిరి దక్షిణ
దక్షిణ భారతదేశానికి రాజధాని ఎలా చేశాడంటే చరిత్ర. ఇవన్నీ మనము అవన్నీ చదువుకోకుండా పుక్కుడి పురాణాలు చదువుకుంటా మహిమలకు మాయలకు చెమట సుక్కలకు పాయసాలకు పిల్లలు పుట్టారని చెప్పి చదువుకుంటా ఎన్నాళ్ళు బతుకుతాం ఇట్లా. ఇక చూడండి నేలమాలిగా కడప జిల్లాలో ఇట్లా ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే ఇది ఎక్కడ, ఇది నందలూరు, ఇది పుష్పగిరి యూనివర్సిటీలో నేను చాలా ఏది కడప జిల్లా పుష్పగిరి, అలాగే నందలూరు బుద్ధిస్టు మాన్యుమెంటు, పెద్ద కొండ, నాకున్న బరువుకి బాణపూటకి ఈ 120 కేజీలు మీద వేసుకొని కొండలు గుట్టలు ఎక్కాను పైకి. తాళ్ళపాకలో ఏముంది, తిరుపతిలో ఏముంది. తిరుపతి అనగానే మీకు తిరుపతి చాలా పెద్ద మాన్యుమెంటు. అసలు తిరుపతి గురించి ఎంత పెద్ద కథనం ఇచ్చానో మీరు చూస్తే ఇది లీగల్ గా ఎవరైనా కోర్టులో కేసేయడానికి కూడా అంత ఎవిడెన్స్ గా పనికొస్తుంది. ఇది రాంబాబు దగ్గర నేను తీసుకొని సేకరించాను. రాంబాబు అన్న గారు రాసిన కథనము ప్రకారంగా తిరుపతి సంబంధించిన ఇది సంబంధించిన మొత్తం దానికి సంబంధించిన అన్ని ఉండే దీంట్లో. తిరుపతి సంబంధించి బౌద్ధులు ఇక్కడ తిరుపతిలో చాలా పెద్ద కంటెంట్, తిరుపతికి సంబంధించిన సమాచారం చాలా పెద్దది. దాదాపు ఒక 5-6 పేజీలు తిరుపతి గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, అక్కడ ఆనాడు తిరుపతిలో మనం చూసుకుంటే ఆనాటి రాజులు ఇచ్చిన శాసనాలు కూడా వివరించడం జరిగింది. శాసనాలు, ఆనాడు చేసిన కార్యక్రమాలు ఇవన్నీ లిఖితపూర్వకంగా చారిత్రక ఆధారాలతో ఉన్నాయి. ఇది 178 పేజీలో వస్తుంది. చందవరం బుద్ధిస్ట్ మాన్యుమెంట్ పెద్దది, 10 అంతస్తుల పెద్ద చందవరం స్తూప ఇది. ఇలా ఒక్కటి కాదు, దాదాపు చూసుకుంటూ పోతే మనము సారి మిత్రులరా అన్ని వివరించలేను, 600 పేజీలు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ పుస్తకము 600 పేజీలు వస్తుంది. 600 పేజీలు మానవ చూసాను కదా, బిలియన్ సంవత్సరాల నుంచి మొదలుకొని 1950 జనవరి 26 రిపబ్లిక్ డే వరకు చరిత్ర రాస్తూ మళ్ళీ నేను తిరిగి చెప్తూ మళ్ళీ నేను స్కూటర్ వేసుకొని అంటే మీకు అందరు వివరించి నేను ఇవన్నీ ఉండాయా, ఆనాటి చరిత్ర ఉందా లేదా అని మీకు వివరించేది. ఇది ఎంత పెద్ద కష్టమైన చరిత్ర అంటే వాటన్నిటిని జమ చేసి నేను పుస్తకం తయారు చేసి ముఖ్యంగా చరిత్రని బతికిస్తూ అని ఒక ఇంటెన్షన్ తోనే నా యొక్క వ్యక్తిగత సమస్యలకు అంటే ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్కు దానిలకు పుస్తకం ఉంటే ఇబ్బందులు ఉండదు కదా అని చెప్పి నేను చాలా కష్టపడి మిత్రులతోని కలిసి నేను రఫ్గా రాసుకున్న నోట్బుక్ అంటే నోట్స్లో అన్ని తీసుకొచ్చి సుమారుగా ఇంత కట్ట అవి వర్షానికి తడిసి నా చెమటకు తడిసి మడతలు పడి ఉన్న పేపర్లు అన్ని నీట్గా ఇచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దానిని నీట్గా నా అక్షర దోషాలు అన్ని కనిపెడుతూ పాపం వేణుగోపాల్ స్వామి గారు ఆయన పత్రిక నడిపినాడు, ప్రింటింగ్ ప్రెస్ నడిపినవాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి ఆ పదాలని అల్లిక అంటే అక్షర దోషాన్ని సవరిస్తూ ఆయన తయారు చేస్తూ స్టీఫెన్ విలియమ్స్ గారు ఆయన ఈ యొక్క చరిత్ర పట్ల చాలా అవగాహన ఉన్నాడు కాబట్టి నేను చెప్పిన మాస్గా అంటే మొరటుగా చెప్పిన దాన్ని నీట్గా దాన్ని ఒక వెతుకుతూ అంటే మూలాలు వెతుకుతూ నేను ఒక పాయింట్ చూపిస్తే ఇది ఇక్కడ ఈ యొక్క మాన్యుమెంట్ నేను చూపిస్తే దాన్ని మూలాలకు వెళ్ళిపోయి దాని చారిత్రక రెఫరెన్స్లు మీరు చూసారు కదా, కొన్ని ఫొటోస్ మీకు చూపించాను. అంటే ఇలా అప్పుడు మనకు జ్వాలాపురంలో మా కర్నూలులో జ్వాలాపురం ఒకటి ఉంది. అది అసలు వాస్తవానికి ప్రపంచం మునిగి మళ్ళా అవతరించిందని చెప్పడానికి జ్వాలాపురం చరిత్ర చాలా ఇంపార్టెంట్. మీకు జ్వాలాపురం ఫస్ట్ మీకు జ్వాలాపురం నుంచి మొదలు పెడుతున్న అన్వేషణ కాబట్టి చాలా విలువైన దానికి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ రెఫరెన్స్లు తీసుకురావడం చిన్న విషయం కాదు. ఈ పుస్తకాన్ని మనం అందరం కలిసి ప్రింటింగ్ చేసుకుందాం. మీరందరూ కలిసి మనిషికి ఒక పుస్తకం 2 పుస్తకాలు ఇంకా వీలుంటే డబ్బులు వీలున్న వాళ్ళు ఒక 5-10 పుస్తకాలు కొని ఇతరులకు పంచండి. ఇలాంటి విలువైన పుస్తకము మీరు అసలు చాలా 1000 రూపాయలు కూడా తక్కువనే అంట నేను చెప్పాలంటే. ఎందుకంటే చెమట వచ్చి తిరిగి కలెక్ట్ చేసిన పుస్తకం అది. ఏదో కూర్చొని రాసిన పుస్తకం కాదు అది.
కాబట్టి ఇక్కడ అన్వేషణకు నాకు తోడ్పాటు కావడానికి మనమందరం కలిసి దీన్ని ఈ పుస్తకాన్ని ప్రింటింగ్ చేసుకుందాం మిత్రులరా. కాబట్టి ఇక్కడ ఎవరైనా పంపించిన వాళ్ళు ఖచ్చితంగా మీ అడ్రస్ ఫోన్పేలో గూగుల్ పేలో పెట్టండి. మేమేం చేస్తామంటే దాని స్క్రీన్ షాట్ తీసి నేను పార్సల్ సెక్షన్కి పంపిస్తా. ఫోన్పే నెంబర్లో మీరు అడ్రస్ అంటే డబ్బులు పంపించి క్లియర్గా అడ్రస్, ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నాను, మేము కొరియర్ సర్వీస్నే నమ్ముకుంటాం, పోస్టల్ సర్వీస్ నమ్ముకునిక లేదు. ఎందుకంటే పోస్టల్ ఒక ఎక్కువ పుస్తకాలన్నీ పంపిణీ చేయడానికి ఒప్పుకోదు పోస్టల్ డిపార్ట్మెంట్. కాబట్టి కొరియర్ నుంచే పంపిస్తాం. మీరు పల్లెటూరులో ఉంటే కనుక మీ దగ్గర ఉన్న మండలము లేకుంటే తాలూకాను ఖచ్చితంగా డిటిడిసి కొరియర్ ద్వారా మీకు వస్తాయి పుస్తకాలు. అంటే దగ్గరలో మీరు సపోజ్ ఇప్పుడు మండల పరిధిలో 10-20 కిలోమీటర్ దూరం ఉన్న 5 కిలోమీటర్లు ఉన్న గ్రామస్తులు మండలంలో ఎవరెవరు పోతుంటారు, మీకు ఫోన్లు కూడా చేస్తారు కొరియర్ వాళ్ళు. సో ఈ సర్వీస్ కొరియర్ సర్వీస్ ద్వారా మీకు వస్తాయి, మీ పుస్తకాలు మీకు చేరుతాయి. అడ్రస్ పిన్ కోడ్ నెంబర్ ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టండి. పిన్ కోడ్ లేకపోతే పుస్తకం రాదు. అంటే రాదని కాదు, మళ్ళీ లేట్ అవుతుంది, మళ్ళీ ప్రాసెస్, మళ్ళీ మీకు ఫోన్లు చేసి ఇవన్నీ చెప్పాలి. ఇంకోటి, మీ అందుబాటులో వాట్సాప్ నెంబర్లు పెట్టకండి. అంటే వాట్సాప్ నెంబర్ ఉంటే అది ఫోన్ తగలదు, మామూలుగా కాంటాక్ట్ నెంబర్లు పెట్టండి. ఒకవేళ మీకు పర్సనల్గా ఇబ్బందులు ఉంటే ఏదైనా ఫోన్లు కొంతమంది ఈ మధ్యకాలంలో టాకింగ్ కాకుండా వాట్సాప్లోనే మారుతుంటారు. అలా ఉంటే కానీ ఇంట్లో వాళ్ళ నెంబర్ ఎవరిదో ఒకటి పెట్టండి, పక్కింటి వాళ్ళదో తమ్ముందో అన్నదో ఎవరిదో పెట్టండి. అంటే నెంబర్ వాళ్ళు కొరియర్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీకు ఇమీడియట్ రెస్పాండ్ కావడానికి చెప్తున్నా. కొరియర్ వాళ్ళు 2 సార్లు ఫోన్ చేస్తారు, ఫోన్ చేయకపోతే ఆ పుస్తకాన్ని మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. దానివల్ల ఎంత ఇబ్బంది అంటే మేము పెట్టిన 100 రూపాయల ఖర్చు వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ మీకు 100 రూపాయలు పెట్టి మళ్ళీ పంపించాల్సి వస్తుంది. అలా నేను చాలా ఇబ్బందులు పడ్డా. భారత రాజ్యాంగం పుస్తకాలు పంపిస్తప్పుడు 50,000 రూపాయలు లాస్ వచ్చి చేతులు కాల్చుకొని బర్ణాలు పూసుకున్నా. నేను 10,000 పుస్తకాలు ఫ్రీగా పంచా, 30,000 పుస్తకాలు మార్కెట్ ధరకే పంపించాను. ఆ టైంలో ఇప్పుడు కొంతమంది, అది కూడా చెప్పాలి మీకు, ఈ పుస్తకాల పంపిణీ వస్తప్పుడు కొంతమంది అప్పట్లో ఈ అడ్రస్లకు పోక కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఉన్నారు 10 మందో 15 మంది ఉండొచ్చు పుస్తకాలు, వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తున్నా ఈ పుస్తకం నేను పంపిస్తాను మిత్రులు. ఎవరైనా పెండింగ్ ఉన్న వాళ్ళు చాలా మటుకు శివన్న నాకు పంపలేదు అని బాధపడే వాళ్ళు బాధపడకండి. ఏ రోజుకైనా ఈ శివకుమారు ఎవ్వరికి మోసం చేసే వ్యక్తి కాదు. నిదానమైన, అంటే నేను మోసపోకపోతే చాలు, లక్షల రూపాయలు నేను ఈ బహుజన సమాజం కోసం ఇంకా అన్వేషణ కోసం వచ్చిన అప్పులు చేస్తూనే ఉన్నా. మిత్రులరా, మనమందరం కలిసి ఈ పుస్తకాన్ని ప్రింటింగ్ చేసుకుందాం. ముఖ్యంగా నా అన్వేషణ ముందుకు సాగడానికి మీ అందరు ఇంతవరకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నేను చేతులు ఎత్తి మొక్కుతున్నా. వాస్తవం చెప్పాలంటే మీరందరూ సపోర్ట్ చేయకపోతే నేను అన్వేషణ చేసేవాడిని కాదు. నాకు ఈ యొక్క విషయంలో మీరందరూ సహాయం సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటున్న మిత్రులరా, మీకు ఈ పోస్ట్ లో కూడా ఫోన్ పే గూగుల్ పే నెంబర్ పెట్టి మళ్ళీ మ్యాటర్ రాస్తాను, కింద కామెంట్లు రాస్తాను, పైన కూడా రాస్తాను, మళ్ళీ ఎడిటింగ్ చేసి పెడతాను. దాంట్లో చదువుకొని మీరు వీలున్న వాళ్ళు ఫోన్పే గూగుల్ పేలో అమౌంట్లు వేయండి. మినిమం ఒక 1 మంత్ ప్రాసెస్ అనుకున్నాం, ఈ లోపలనే కావచ్చు. అందరూ సపోర్ట్ చేస్తే ఈ లోపలనే అవుతుంది, లేదంటే ఇంకో 10 రోజులు అటు ఇటు కావచ్చు. కానీ మొత్తానికైతే పుస్తకం ప్రింటింగ్ అయ్యి మార్కెట్లోకి రావడానికి మేమైతే ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ తోని అందరం కలిసి మనసుకో చేయిస్తే, ఒక పుస్తకం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోండి, ఇంకో 2-3కి పంచే విధంగా చేయండి. డబ్బున్న వాళ్ళు ఒక 10 పుస్తకాలు తీసుకోండి, పుస్తకాలు తీసుకొని 10 మందికి పంచండి. ఎందుకంటే మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం, ఎన్నో జ్ఞానాన్ని పంచడం, చరిత్రను పంచడం చాలా అవసరం. కాబట్టి ఇది రిక్వెస్ట్ గా తీసుకొని దీన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం మిత్రుల. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ్.